ఈరోజు మన మహబూబ్నగర్లో ఈ డబుల్ బెడ్రూమ్ల దగ్గర ఎవరో బీహార్ నుంచి వచ్చిన వ్యక్తి ఇక్కడ కబ్జా చేసి 523లా ఇల్లు కూలగొట్టిందని బాధపడుతుండ్రు. కానీ ఇక్కడ ఎవరంటే ఎవరు కబ్జా చేసుకొని వాడు బీహార్ నుంచి వచ్చిన వ్యక్తి మన మామ్నార్లో నివాసం ఉన్న వ్యక్తుల పైన యాసిడ్తో దాడి. ఇదో ఇక్కడ చూడండి, ఒకసారి దారుణంగా వాళ్ళ పరిస్థితి ఒకసారి చూడండి. మనుషుల పైన చేసే శాస్త్రాలు ఇవి. చూపించు తల్లి, ఇక్కడ చూడండి, వికృత శాస్త్రాలు. ఇంత దారుణంగా చేస్తే ఇది మళ్ళా గూడు పుట్టానికి అసలు 2 నెలల నుంచి కూడా వీళ్ళ పైన దాడి జరిగిన తర్వాత కూడా ఈ రోజు వరకు కూడా నిన్న అన్న ఎమ్మెల్యే గారి దగ్గరికి వచ్చేంత వరకు కూడా ఎవరికీ తెలియదు వాస్తవంగా కూడా. అంటే ఎంత దారుణం జరుగుతుంది చూడు మామ్నార్లా. వ్యవస్థ ఇంతవరకు ఉన్న వ్యవస్థ ఏ విధంగా నడిచింది అనేది ఎవడంతకు వాడు 523లా కబ్జా చేసుకొని ఇల్లు గులగొడితే, దొంగల ఇల్లు గులగొడితే వాయపో నాయపో అని మొత్తుకున్నారు కదా. ఇక్కడ చూస్తున్నారు ఆ పరిస్థితి. అందుకొరకే లీగల్గా ఎవరికైనా కూడా ఇల్లు ఇస్తే వాళ్ళు తీసుకోండి. అతి దారుణంగా వచ్చి దౌర్జన్యంగా వచ్చిన వాళ్ళు ఇట్లా వికృత చేష్టాలు చేసి జనం పైన దాడి చేయడము, రౌడీజాన్ని పెంపొందించడము ఇటువంటివి జరుగుతాయి. కాబట్టి ఇటువంటి చర్యలు మళ్ళా జరగకూడదని లోకల్లో ఉన్న వ్యక్తులకు, బీద వ్యక్తులకు, ఈ కాన్స్టిట్యున్సీకి సంబంధించిన వ్యక్తులకు ఆ ప్లాట్లు ఇస్తే బాగుంటుంది. ఎక్కడి నుంచో వచ్చిన వాళ్ళకందరికీ ఇక్కడ ఇవ్వడం వల్ల ఇటువంటి వికృత శాస్త్రాలు జరుగుతున్నాయి. వీళ్ళకు నిన్న జరిగిన అన్యాయానికి నిన్న ఎమ్మెల్యే గారి దగ్గరికి వస్తే గౌరవనీయులైన మన ఎమ్మెల్యే గారు వెంటనే స్పందించి వాళ్ళకు చర్మానికి సంబంధించినది ముఖం పైన కాలిన దానికి చికిత్స చేపిస్తాని అన్న హామీ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈరోజు నిత్యావసర సరుకులు మా దగ్గర కార్యకర్తలతోటి అన్న వాళ్ళ ఇంటికి పంపించడం జరిగింది. అంటే అన్న యొక్క స్వభావం ఎమ్మెల్యే గారిది ఎటువంటిది అంటే ఆయన ఆలోచిస్తున్నాడు, ఇటువంటి చర్యలు పునరావృతం కాకూడదు, ఈ అన్యాయం అనేది జరగకూడదు అన్న ఉద్దేశంతో హైడ్రా అనేది కూడా మామ్నార్కు తీసుకొచ్చిండ్రు. ఎందుకంటే ఎక్కడెక్కడ కబ్జాలు అయినవి, ఎక్కడెక్కడ పబ్లిక్ ఇబ్బంది పడకుండా క్లియర్గా ఉండి ఈ రోజు కూలగొట్టిన దాంట్లో ఎవరెవరికైతే న్యాయపరంగా వాళ్ళకు సర్టిఫికెట్స్ కానీ ఆ రోజు ప్లాట్లు ఇచ్చినవి ఉంటే వాళ్ళకి ఖచ్చితంగా డబుల్ బెడ్రూమ్లు అన్న ఇప్పిస్తా అని కూడా వాళ్ళకి హామీ ఇవ్వడం జరిగింది. కనుక దయచేసి జనము ఖచ్చితంగా మనకు సేవ చేసే దృక్పథం ఉన్న వ్యక్తి ఎమ్మెల్యే అయ్యిండు. ఈయన చేసే పనిని మనం అర్థం చేసుకొని సంయమానంతో అందరం కూడా ఎన్ఎం శ్రీనివాసరెడ్డి అన్న గారు, మన మామ్నార్ ఎమ్మెల్యే గారు చేస్తున్న ఈ యొక్క మంచి పనిని మనమందరం కూడా ఎన్నుకుండి ముందుకు నడిపించాలని కోరుకుంటున్నాను.